నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. కథాశ్రవణానికి నేను గత వారం శుక్రవారం నాడు అయోధ్య ప్రయాణంలో ఉన్న కారణంగా మనం కలవలేకపోయాం. కానీ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని చెప్పి వస్తూ ఇవాళ సాయంత్రం నాడు ఫోటో కానీ కొన్ని ముఖ్య పంచుకుందామని కొన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అరుణ ప్రభుజీ నేను చెప్పినప్పుడు ఫోటో తీసి సో కొన్ని వాళ్ళుగా ఆత్మదర్శనం గురించినటువంటి ఉపదేశాలు వింటున్నాం. దానిలో తర్వాత దానికి సంబంధించిన విషయంగా భరత మహారాజు కథ కూడా వింటున్నాం. భరత మహారాజు కథలో జడభరతుని వరకు వచ్చేసాం. భరత మహారాజు సాక్షాత్తుగా వృషభదేవుని తనయుడు అయినా కూడా మాయా ప్రభావానికి లోని, అంటే ఇది మనకు సూచించేది ఏమిటంటే ప్రత్యేకంగా ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మాయా ప్రభావానికి ఎవరైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మా జాగ్రత్త అని మనకు భాగవతం చెప్తోంది. అయితే పరమ భక్తిలో ఉన్న వారికి ఒకవేళ మాయలో పడ్డా కూడా భగవంతుడే వారిని కాపాడి మళ్ళీ తన దగ్గర చేర్చుకుంటాడు అనే విషయం ఈ భాగవత కథ ద్వారా మనకు తెలుస్తోంది. అయినా కూడా భాగవతంలో ఎందుకు చెప్పబడింది ఇది అంటే సావధానంగా ఉండాలి, సావధానంగా ఉండి ఏమరపాటుతో ఉండడం అనేది సరియైనది కాదు అని మనకు సూచిస్తోంది ఈ భాగవత కథ. అంతేకాకుండా ఈ కథలో అంతర్భాగంగా జరిగే సంభాషణలు కూడా మనకు ఆత్మతత్వాన్ని తెలియజేయడము, తర్వాత తద్వారా మనకు సందేశాన్ని ఇవ్వడము, తద్వారా భగవంతుని ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. గురువు యొక్క ఏకైక కార్యము శిష్యునికి ఆత్మదర్శనం చేయడమే. అంతేకాకుండా సాధువు అయినటువంటి వ్యక్తి యొక్క ఏకైక కార్యము జగత్తులో అందరికీ ఆత్మదర్శనం చేయించి తద్వారా వారి దుఃఖాల నుండి వారిని ఉద్ధరించడమే. అందుకోసమే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య అంటే ఈ అజ్ఞానాంధకారంతో నిండిన జగత్తు, ఈ అంధకారం అనే జగత్తు ప్రభుపాల వారు ఏం తెలియజేశారంటే భౌతిక సుఖం విషయంలో, భౌతిక భోగం విషయంలో చీకటి ఏమాత్రం లేదు. భౌతిక విషయం పూర్వము చీకటిగా ఉండొచ్చు, ఎందుకంటే వారికి అన్ని రకాల భోగాలు పూర్వం లేవు. కానీ ఇప్పుడు భోగాలు అనేవి విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి భౌతిక భోగ విషయంలో అంధకారం లేదు, భౌతిక భోగ విషయంలో పూర్తిగా వెలుగుగా ఉంది. దానికి తోడుగా ఇంకా వెలుగులోకి ఇంకా దాన్ని తేవడం కోసం రకరకాలైనటువంటి ప్రచార ప్రకటనలు కానీ, చర్చలు కానీ, ఈ విషయాలు వార్తాపత్రికలు, టీవీలు, ప్రచార ప్రకటనలు ఇవన్నీ కూడా విస్తృతంగా ఉన్నాయి. తద్వారా ఇంద్రియ భోగం గురించినటువంటి సమాచారం మనకు అందకుండా పోతుందేమో అన్నటువంటి చింత లేదు, పూర్తిగా ఉంది. అయితే దేనికి వివరణ లేదు, దేనికి సమాచారం లేదు అంటే ఆత్మ విషయ జ్ఞానంలో దానికి జ్ఞానం లేదు.
ఉదాహరణకి దాని ప్రభుపాల వారు ఇచ్చినటువంటి చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక చేపను నీళ్ళలోంచి తీసి నేల మీద వేసాం. నేల మీద వేసి దాన్ని నేల మీద వేయకుండా దాన్ని ఒక బంగారు బంగారు పళ్ళెంలో పెట్టాము, లేకపోతే బంగారు సింహాసనం మీద పెట్టాము, లేకపోతే ఒక మెత్తటి పరుపు మీద దాన్ని పెట్టాము, లేకపోతే మంచి సుగంధం దగ్గర దాన్ని పెట్టాము, లేకపోతే చుట్టూ దానికి ఉన్నటువంటి ఆహారం ఏదైతే అది మ్, ఆ, అది తినే ఆహారం ఉంటుంది, ఆ ఆహారం మధ్యలో పడేసాము. అయినా కూడా ఆ చేప తలకిలాడుతుంటుంది, అది ఇట్లా ప్రాణంతో గిలగిల్ల కొట్టుకుంటుంటుంది. ఎందుకు అంటే దానికి కావలసినటువంటి సుఖమయ వాతావరణం అంటే మన దృష్టిలో అంటే సుఖమైన వాతావరణం ఏమిటి అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునం అనేవి ఈ జగత్తులో ఉన్నటువంటి సుఖమయమైనటువంటి విషయాలు. దానికి ఆహారం మధ్యలో పడేసాము. తర్వాత ఆ, వేరే చేపల మధ్య కూడా పడేసాము. తర్వాత ఈ విధంగా అనేకమైనటువంటి లేదా బంగారు పళ్ళెంలో పెట్టాము, లేకపోతే దాన్ని బంగారు సింహాసనం మీద పెట్టాము, మెత్తడి సింహాసనం పెట్టాము. అయినా కూడా అది గిలగిల ఆడుకుంటుంది, ఎందుకంటే అది జీవించేటువంటి స్థలం కాదు. అదేవిధంగా ఆత్మ ఎక్కడ దానికి సుఖంగా ఉంటుంది అంటే పరమాత్మని చెంతనే. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారు. సమాన వృక్షే పురుషో నిమగ్నం. ఎప్పుడైతే అంటే శ్రీకృష్ణే పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని చూడడం, దుష్టం యథా పశ్యతి అన్యమేషం యస్య మహిమానం ఇది వీత శోక. ఎప్పుడైతే నా హృదయంలోనే, నా చెంతనే, నా పక్కనే శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో విరాజమానుడై ఉన్నాడు, నేను నా చింతనలను, నా సుఖాలను, నా భోగాలను వాటిని త్యాగం చేసి కృష్ణుడి వైపు చూడాలి. కృష్ణుడి వైపు చూసినప్పుడు ఆ రోగాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడి ఆనందమయ జీవితాన్ని ఇక్కడ అనుభవించగలుగుతాడు అనేది మనకు శాస్త్రం చెప్తోంది. ఇది మనకు తెలియజేసేవాడే గురువు. ఎందుకంటే 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తెలియజేసినట్టు మనం సుఖించేది కానీ భోగించేది కానీ 5 కారణాల వల్లే. 5 కారణాలు అంటే శ్రోత్రం, చక్షు, స్పర్శనం చ, రసనం, ఘ్రాణమేవ చ, అధిష్టాయ మనశ్చాయ విషయానుపసేవతే. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలకు మనస్సును ఆధారంగా చేసుకొని మొత్తం కలిసి 6 అయినాయి. ఈ 6 ద్వారానే అంటే శ్రోత్రము అంటే చెవి, శ్రోత్రం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం చక్షుస్పర్శనము అంటే స్పర్శ, రసన, ఈ విధంగా ఘ్రాణశక్తి. 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు మనస్సు మీద ఆధారంగా ఉన్నటువంటి వీటి ద్వారా జీవుడు భోగించాలని ప్రయత్నిస్తుంది. భోగం కూడా దీని ద్వారా ఉంది. తర్వాత ఈ 6 ద్వారానే ఈ జగత్తులో తీవ్రమైన సంఘర్షణ కూడా దీని ద్వారానే వస్తుంది. అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కానీ అవి మనస్సును ఆశ్రయించి ఉంది. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు ఆత్మను ఆశ్రయించి ఉంటాయో అప్పుడు సంపూర్ణంగా ఆనందం. కానీ ప్రస్తుతము అవి మనస్సును ఆధారంగా చేసుకుని ఉన్నాయి కాబట్టి సమస్తంగా దుఃఖం. ఈ విధంగా అంటే ఏంటి, ఇక్కడ ఈ జగత్తులో సుఖాభిలాషియే జీవుడు ఈ 5 ప్లస్ మనసును కూడి బయటకు వస్తున్నాడు. అదేవిధంగా ఈ 5 మనస్సును కలిపి ఇక్కడ తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనస్సును ఆహారంగా చేసుకునే దానికి ఆత్మను ఆధారంగా చేసి ఎప్పుడైనా చేసుకుంటాడో అప్పుడు ఈ జగత్తులోనే సుఖాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చేసుకునే కారణంగా నెక్స్ట్ జన్మలో నేరుగా భగవత్ ప్రాప్తినే పొందుతాడు. అందుకోసం కృష్ణ ఏమన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థార్థాయ సంభవామి యుగే యుగే తేషాం సతతయుక్త
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తపామ్యహమహం వర్షం అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఈ ఎవరైతే అంటే జగ ఈ జగత్తులో ఉన్నప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అయితే వాటిని మనస్సు మీద నుంచి చేసి ఆత్మ మీద నిక్షేపితం చేయడం, ఆత్మ మీద నిలపడమే. అంటే దీన్ని చూడడం మొదలుపెట్టి దాన్ని చూస్తాం. ఓ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అదే ఆత్మదర్శనం. ఆ ఆత్మదర్శనాన్ని కలిగించేవాడే గురుదేవుడు. ఆ గురుదేవుని దగ్గర పంపించేవాడే హృదయంలో ఉన్నటువంటి చైత్య గురువు. ఈ ఆధ్యాత్మిక మన కార్యక్రమాలన్నింటినీ కూడా, మన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటికి ఏకైక లక్ష్యం ఏంటంటే మనస్సు మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలను వాటి నుంచి విడుదల చేసి, అంటే మనస్సు బంధనంలో, అంటే మనం ఇప్పుడు సాధారణంగా పలుకుతుంటాం 1847 దాకా మనందరం కూడా బానిసత్వంలో ఉన్నాం, మనందరం పరాయి పాలనలో ఉన్నాం, లేకపోతే మనందరం మనం అస్వతంత్రం, ఏదంటే స్వాతంత్రం లేకుండా ఉన్నాం అని పలుకుతుంటాం. కానీ నిజంగా మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా ఉందంటే, మనం ఇప్పుడు ఆత్మలో ఉండవలసిన వాళ్ళము ఈ మనస్సు పరిపాలనలో ఉన్నాం, అంటే పరాయి పాలనలో ఉన్నాం. స్వయంగా మనమే ఈశ్వరులమైనప్పటికీ, అంటే పరమేశ్వరుని యొక్క అంశమే అయినప్పటికీ కూడా మనస్సు దాంట్లో ఉన్నాం. పశ్యంతి జ్ఞాన, ఇది ఏంటి భగవద్ శ్రీకృష్ణుడు ఎవరైతే జ్ఞానచక్షువును కలిగి ఉంటాడో ఆ జ్ఞానచక్షువు కలిగిన వాడు మాత్రమే ఈ విధంగా పంచేంద్రియాలతోటి మనసుతో కలిపి జీవుడు దుఃఖిస్తున్నాడు, మనం దుఃఖిస్తున్నాము అని తెలుసుకోగలుగుతాడు. కానీ మూఢులైన వాళ్ళు దాన్ని గమనించారు. అయితే ఈ ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది? గురువు ద్వారా తెలుస్తుంది, సాధువు యొక్క సాంగత్యంలో తెలుస్తుంది. ఈ సాధు సాంగత్యాన్ని ఇవ్వడం కోసమే మేము ప్రపంచమంతటా రాధాకృష్ణ మందిరాలు నిర్మించాము అని ప్రభుపాల వారు పదే 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 చెప్తున్నారు. అంటే సాధు సాంగత్యం రానంత వరకు ఆత్మ గురించినటువంటి చర్చ రాదు. కావాలంటే చూడండి, ఎంతమంది మందిని కలుస్తుంటారు, లక్షలాది మంది, అంటే పెళ్లికి వెళ్తే మనకు వందలాది మంది కనిపిస్తారు, లేకపోతే ఏదైనా మేళాకి వెళ్తే అక్కడ వేలాది మంది ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఆత్మ గురించినటువంటి చర్చ జరగదు. మనం ఎవరితో మాట్లాడి ఎలా ఉన్నావు, మీ అమ్మాయి ఎట్లా ఉంది, మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, పెళ్లిళ్ళు అవుతున్నాయా, ఇదా ఇదా అని ఈ విషయాలు చర్చలోకి వస్తాయి తప్ప ఆత్మ గురించినటువంటి విషయం కాదు. అటువంటప్పుడు అది మన పరిస్థితి ఎటువంటిదంటే నీళ్ళలోంచి తీసి బయట పడవేసినటువంటి చేప లాంటిది మన జీవితం. కాబట్టి అది ఎంత ఎగిరి అది గిలగిల కొట్టుకుంటున్నా కూడా అది తప్పిస్తోంది, కానీ దానికి స్వాంతన కలగదు. ఎప్పటిదాకా అయితే మనము కృష్ణ గురించిన చర్చ చేయమో, ఆత్మ గురించినటువంటి చర్చ చేయమో, అప్పటిదాకా దానికి అయ్యే అవకాశమే లేదు. దాని గురించినటువంటి చర్చనే సాగుతోంది. శ్రీకృష్ణుడు భాగవతంలో పలుకుతూ, యశ్చాత్మ బుద్ధి కుణపేతు జాతుకి స్వధీకళత్రాదిషు భౌమ యుజ్యతే యస్తీర్థ బుద్ధి సలిలేన కర్హి జనేష వేజ్ఞేషు స ఏవ గోఖర. అరుణ, అది ఆ ఫోటో వేస్తావండి? నీళ్ళున్న ఫోటో, నీళ్లు సరయూ నది, ఫస్ట్ సరయూ నది దర్శనం చేద్దాం. నీళ్ళు
బోట్ ఇంకా నీళ్ళు బోటు. ఎస్, ఇది సరయు నది. చూడండి చాలా అద్భుతం, చాలా విస్తారమైన నది. చాలా చాలా విస్తారమైన నది. అయితే భాగవతంలో పలుకుతున్నాయంటే తీర్థయాత్రలకు వెళ్ళి కేవలం అక్కడ ఉన్న నీళ్ళలో స్నానం చేయడం కోసం కాదు, ఎవరైనా కేవలం నీళ్ళలో స్నానం చేయడం కోసమే అని అని ఎవరైతే భావిస్తుంటారో వాళ్ళు గాడిద లేకపోతే గోవు, గాడిద లేకపోతే గోవు అని 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 ఒక మాట చెప్పారు అని శ్రీకృష్ణ సాక్షాత్తుగా పలికాడు. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ పడవలో వెళ్ళి ఆ నది మధ్యలో ఈ ఆచమనం చేయడము, ఆ సరయు నది, ఎందుకంటే ఈ సరయు నదిలోనే రాముల వారు స్నానం చేయడము, ఆయన తమ ఆ అంటే రాముడిని దర్శించినటువంటిది ఇది సరయు నది. అంటే తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవత్ చర్చ, ఆత్మ చర్చ, వైష్ణవుల యొక్క సందర్శనం, వాళ్ళతో కూడినటువంటి చర్చ చేయాలి. ఇంకోటి చూసారు, అందరితో భక్తులతో పాటు ఉంది ఒకటి అరుణ్, ఒక మందిరంలో, ఇది కాదు ఇంకోటి మందిరంలో. ఎస్, అదే 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 ఇందాక పెట్టిన ఫోటోనే. ఇది కాదు, ఇందాక ఇంకో చేసావు. ఎస్, ఇక్కడ ఈ ఐదుగురిలో మధ్యలో ఉన్న వ్యక్తి ఈ ఈ మందిరానికి మహంత్. ఎస్, ఆయన చూడండి ఇక్కడ వెనక ఎంతమంది గుంపులుగా వస్తున్నారు. అంటే దీన్ని హనుమాన్ గడి మందిరం అంటారు. అంటే ఫస్ట్ ఎవరైనా అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ దర్శించుకోవాల్సినటువంటి మందిరం ఆంజనేయ స్వామి ఇక్కడ, హనుమాన్ గడి మందిరం. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అయోధ్యావాసులందరితో పాటుగా తన సాకేత ధామానికి వెళ్ళిపోదామని నిర్ణయించాడు, అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రం నేను మాత్రం రాను, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అయితే రాముడు అన్నాడు, ఎందుకు రావట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నాం కదా అంటే, ఇక్కడ నేను ఈ రామకథను వింటూ ఈ కల్పాంతం వరకు అందరికీ రామకథ వినిపించాలి అని నా సంకల్పం, కాబట్టి నేను ఇక్కడ అయోధ్యలోనే ఉండిపోతాను అన్నప్పుడు ఆయనకు ఒక సమున్నతమైన స్థానం ఇవ్వబడింది. అంటే ఆ స్థానం నుంచి చూస్తే అయోధ్య మొత్తం కనిపిస్తుంటుంది. అంటే ఒక కోట లాంటిది అనమాట అది. అందుకోసం హనుమాన్ గడి అంటే గడ అంటే మనం ఇది కోట, ఆ టైప్ అని. అది ఎత్తుగా ఉన్నటువంటి ఒక, అంటే అది పర్వతం కాదు, ఒక చిన్న లాంటి దాంట్లో ఎత్తైన భూమిలాగా ఉంటుంది, దాని మీద ఉంటుంది. సాధువుతో సాంగత్యం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. వారి యొక్క ఏర్పాటుతోటి మనకు భగవద్ దర్శనం కానీ, భక్తుల సాంగత్యం కానీ, దర్శనం కానీ చాలా సులభంగా లభిస్తుంది అని చెప్పాడు. ఇది ఒకటి చాలా ముఖ్యమైన స్థలం. ఈయనే చెప్పాడు ఏ విధంగా ఆంజనేయ స్వామి ఇక్కడే ఉండిపోయాడనే సంగతి. ఈ ఆయన పేరు అజిత్ దాస్ అనేటువంటి మహానుభావుడు. ఈయననే మాకు అక్కడ ఇంకొక, ఓకే నెక్స్ట్ ఇంకో ఫోటో సార్ మందిరంలో, ఇద్దరు సీతారాముల ఫోటో ఒకటి. ఇది ఎస్, వెనక్కి వెళ్ళి ఆ ఫోటో ఇంకోటి, ఫస్ట్ వెనక్కి వెళ్ళి అందరిని చూపిస్తుంది. గో బ్యాక్ టు ఆ ఫోటో ఇందాక అందరు ఇది ఇది కాదు, ఇందాక చూపించింది. నో, సీతారాముల తర్వాత వెనక వచ్చిన ఫోటో నెక్స్ట్. ఇక్కడ ఇది కాదు, ఎస్, ఇదే ఫోటో. ఎస్, ఇది ఒక
స్పెషల్ మందిరం అక్కడ అయోధ్యలో. దీన్ని కనక మందిరం అంటుంది. ఈ కనక మందిరం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీనిలో ఇది కైకేయి సీతాదేవికి కానుకగా ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడంటే మందిరం అంటే కొత్తగా నిర్మించింది, కానీ ఆ స్థానం దాన్ని కనక మందిరం అంటారు. దీనిలో సీతారాముల దర్శనం కలుస్తుంది. ఆ ఫోటో ఆ ఫోటో చూపించు, సీతారాములు ఉన్న ఫోటో. నెక్స్ట్ ఫోటో ఇదిగా, ఇందులో ఎస్, ఇది పెద్ద ఇది. దీనికి రాత్రి 9:30కి హారతి ఉంటుంది స్పెషల్గా. ఆ 9:30 హారతి కోసం అందరూ భజన చేస్తూ దాన్ని చేస్తూ ఎదురు చూస్తుంటారు 9:30 ప్రాంతాన్ని. ఇది సీతాదేవికి ఎప్పుడైతే వివాహమై జనకపూర్ నుంచి అయోధ్యాపురికి వచ్చిందో ఆ సమయంలో కైకేయి సీతమ్మ వారికి ఇచ్చినటువంటి కానుకగా ఆ స్థానాన్ని చెప్తూ ఉంటారు. ఈ రామచరితంలో మనకు స్పష్టంగా ముఖ్యంగా కనిపించేది ఏమిటి, తెలిసేది ఏమిటంటే శ్రీరాముడు ఏ విధంగా ధర్మ పరిపాలన చేశాడో, ఏ విధంగా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడో, ఏ విధంగా శ్రీరామచంద్రుడు కన్నతండ్రిలాగా పరిపాలిస్తున్నప్పుడు ఆ పరిపాలన ప్రభావంతో అయోధ్యలో కానీ మొత్తం ఆ ప్రాంతంలో వ్యాధులు కానీ, నాది వ్యాధి జరాగ్లాని దుఃఖ శోక భయక్లమ, అంటే వాళ్ళకు భయం కానీ, క్లేశం కానీ, అలసట కానీ, తర్వాత లేకపోతే దుఃఖం కానీ, ఇటువంటివి ఏమీ లేకుండా ఉన్నాయి. మృత్యుశ్చ నిశ్చదాం నాసి రామే రాజన్య దోక్షజే. ఎవరైతే మృత్యును కోరుకోలేదో వాళ్ళకి మృత్యు కూడా లభించలేదు. అందుకోసమే ఆ రాముడి ఈ రామరాజ్యం కావాలని అందరూ ప్రార్థిస్తారు. అయితే శ్రీరాముడు తన కార్యం ద్వారా చూపించింది ఏమిటంటే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహము. సంపూర్ణ ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శించాడు. తర్వాత ఎవరైతే తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు చేసిన వారి పట్ల సంపూర్ణమైన కరుణతో ఉంటారు. ఎప్పుడైతే శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోయాడు, ఆ 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడికి రాజ్యం ఇవ్వబడింది. భరతుడికి రాజ్యం ఇవ్వబడినప్పటికీ కూడా భరతుడు ఆ రాజ్యాన్ని స్వీకరించకుండా రాజ్యాన్ని తల్లిని కూడా స్వీకరించకుండా తాను మా తపస్సు స్వీకరించాడు. భాగవతంలో చెప్పబడినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఆ 14 ఏళ్ళు కూడా భరతుడు ఏవైతే బార్లీ ఉంటుందో, దాని ఎవలు అంటాము, ఆ బార్లీని ఆవు మూత్రంలో ఉడికించి మాత్రమే తిన్నాడు. అంటే కేవలం అంటే ఏంటి, అది తినడానికి రుచిగా ఉండదు చాలా, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇస్తుంది, జీవితాన్ని నిలిపి ఉంచుతుంది, కానీ దానిలో ఎటువంటి రుచి లేదు, పైగా చాలా ఘోరమైన వాసన కూడా వస్తుండొచ్చు, ఈ విధంగా ఉంటుంది, అటువంటివి మాత్రమే చేస్తాడు అని ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు విన్నాడో, వినగానే రాముడి యొక్క హృదయము కలత చెందిపోయింది పూర్తిగా. ఒక నిమిషం నేను మీకు చక్కటి ఫోటో చూపిస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ విధంగా తపస్సు చేసే వారి పట్ల శ్రీరామచంద్రుడు పరమ అనుగ్రహంతో ఉంటాడు అని చూపించడానికి ఇంకొక ఉదాహరణ కూడా భాగవతంలో చెప్పబడింది. అదేమిటంటే బ్రాహ్మణుడు అంటే
బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. అంటే బ్రహ్మమును ఎరిగిన వారు బ్రాహ్మణులు. అంతేకాకుండా బ్రాహ్మణులైన వారు సమస్త మానవుల యొక్క సంక్షేమం కొరకు మాత్రమే పనిచేస్తారు తప్ప తమ యొక్క స్వలాభం కొరకు కాదు. కాబట్టి ఆ విధంగా సుఖ నిస్పృహులు అంటే సుఖం పట్ల ఆసక్తి లేని వారు అయిన బ్రాహ్మణులే రాజ్యాన్ని అనుభవించడానికి సరైన వారు అని చెప్పి శ్రీరాముడు తనకు రాజ్యం వచ్చినప్పుడు కూడా ఆ రాజ్యాన్ని మొత్తం వాళ్ళకే పనిచేశాడు. నాలుగు వైపులా ఉన్న నాలుగు దిక్కులో ఉన్న రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. తర్వాత మధ్యలో ఉన్నటువంటి దాన్ని నాలుగు దిక్కుల మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఏదైతే బ్రాహ్మణోత్తమునికి ఆయనకి దానం ఇచ్చేశాడు, ఎవరైతే యజ్ఞం చేయించారో. కానీ వాళ్ళందరూ స్వామి నువ్వు మా హృదయాల్లో ఉండి మా అజ్ఞానాంధకారాన్ని తొలగించావు అని వాళ్ళు అన్నారు. అజ్ఞానాంధకారము అంటే ఏంటి? ఎవరికైనా సరే అంత రాజ్యమే వచ్చింది అడగకుండానే వచ్చింది అంటే ఏంటి? సుఖభోగాభిలాషులు అయిపోతారు వెంటనే. ఎవరైతే సుఖభోగాభిలాషులు అవుతున్నారో వాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆ సుఖము అనేది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే శరీరమే శాశ్వతం కాదు కాబట్టి. ఎందుకంటే సత్యయుగంలో లక్ష సంవత్సరాలు ఉండేది. దాని తర్వాత త్రేతాయుగంలో వచ్చేప్పటికి 10,000 సంవత్సరాలు అయింది. తర్వాత వచ్చేప్పటికి 1000 సంవత్సరాలు అయింది. తర్వాత కలియుగం వచ్చేప్పటికి 100 ఏళ్ళు అయింది. అంటే ఏంటి? 1,00,000 సంవత్సరాలు ఆ కాలం ప్రకారం అది చాలా తక్కువే ఉంటుంది. అందుకోసం వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సే చేసేవాళ్ళు. హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సే పోయింది. సో కాబట్టి సుఖం కోసం ఎవరైతే అభిలాష పడుతున్నారో వాళ్ళు అజ్ఞానాంధకారం ఉన్నట్టు. ఎవరైతే ఆత్మోద్ధారం కోసం, దుఃఖ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు నిజంగా వెలుగులో ఉన్నాడు. ఆ ఆత్మదర్శనానికి సంబంధించింది. అయితే ఈ బ్రాహ్మణులకి ఈ ఆత్మదర్శనం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వీకరించకుండా రాముడికే మళ్ళీ మొత్తం ఇచ్చేస్తారు. ఇవన్నీ జరిగినటువంటి దివ్యమైన స్థానమే అయోధ్య. అంటే ఏ విధంగా బ్రాహ్మణులకి రాముడికి మధ్య సంబంధం ఉందో దానికి చక్కటి స్థానం, తెలిసే స్థానం ఏమిటంటే అయోధ్య. అందుకు అప్పుడు వాళ్ళు నమో బ్రాహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్తదండార్పితాంఘ్రయే అని చెప్పి ఆ అయోధ్యావాసులైన బ్రాహ్మణులు శ్రీరామచంద్రుని ప్రార్థించారు. అంటే బ్రాహ్మణ్య దేవ అంటే బ్రాహ్మణులనే తన దైవముగా భావించేవాడు అని బ్రాహ్మణ్య దేవాయ వస్తుంది. లేకపోతే బ్రాహ్మణులు ఎవరినైతే తమ దైవముగా భావిస్తారో అటువంటి బ్రాహ్మణ్య దేవాయ. రెండు విధాలుగా. రామాయ అకుంఠ మేధసే అంటే శ్రీరామచంద్రుని యొక్క బుద్ధి ఏ సమయంలో కూడా, ఏ క్షణంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా కలత చెందదు. ఎందుకంటే మనము శ్రీరాముడు శోకించాడు, కొన్ని చోట్ల శోకరాముడు అనే పేరు కూడా ఉంటుంది. శ్రీరాముడు శోకించాడు, సీత కోసం తిరిగాడు, ఈ విధంగా మలుగుతుంటారు. కానీ బ్రాహ్మణులకు సరైన జ్ఞానం కలిగిన వారు కాబట్టి అయోధ్యలో వాళ్ళు పలికారు రామాయ అకుంఠ మేధసే. అంటే ఏంటి? ఎప్పుడైతే బుద్ధి భ్రమిస్తుందో అప్పుడు చింత కలుగుతుంది. అయితే బుద్ధి భ్రమించని వాడికి దుఃఖం ఎట్లా ఉంటుంది? కాబట్టి రామాయ అకుంఠమే. కాబట్టి కుంఠము అంటే దుఃఖమయం, అకుంఠితము అంటే మొక్కము అనేది త్రెంపు లేనటువంటిది. అటువంటి మేధస్సు గలవాడు శ్రీరామచంద్రుడు. ఉత్తమ శ్లోక ధుర్యాయ. ఉత్తమ శ్లోకం అంటే ఉత్తమమైన శ్లోకాలతోటి, స్తోత్రాలతోటి, స్తుతులతోటి కీర్తించబడే వాడిని ఉత్తమ శ్లోకుడు అంటారు. అటువంటి వారిలో పరమారాధ్యుడు, అటువంటి వారిలో పరమశ్రేష్ఠుడు అయిన వాడిని ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్త దండార్పితాంగ్రహి. ఎవరైతే దండనకు అతీతులై ఉంటారో అటువంటి దండనకు అతీతులైన వారి చేతనే పూజింపబడేవాడు శ్రీరామచంద్రుడు. అది అటువంటి అంతటి అద్భుతమైనటువంటి, అంటే ఎవరి రాజ్యంలో అనైతే ప్రత్యేకంగా అందరూ సుఖభాగులై నిలిచారో, శ్రీరామచంద్రుడు తర్వాత 13,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయడం జరిగింది. తర్వాత యజ్ఞాలు కూడా చేయడం జరిగింది 13,000 సంవత్సరాలు అని చెప్పి శుకదేవ గోస్వామి చాలా స్పష్టంగా పలికారు. అంటే ఇంకా త్రేతాయుగం అనేది యజ్ఞాలకు సంబంధించి కాబట్టి ఆ విధంగా శ్రీరాముడు యజ్ఞాలు చేయడం జరిగింది. చాలా ఉత్తమమైన స్థానం శ్రీరామచంద్రుడి అయోధ్య. అది ముఖ్యంగా భారతీయులందరికీ కూడా
హిందువుల భారతీయులు కాకుండా హిందువులకు ముఖ్యంగా అనంతకాలంగా వస్తున్నటువంటి తీర్థస్థానము. కాబట్టి జీవితంలో ఒకసారైనా దర్శించాలి. ముఖ్యంగా రామచంద్రుడి యొక్క వైభవాన్ని తెలుసుకుని వెళ్ళాలి. రామచంద్ర వైభవం అది ఆ, రాముడి యొక్క ఘనత ఏమిటి దాన్ని చూస్తాం కదా మనం. ఇప్పుడు వాళ్ళకి వివాహం జరిగింది అంటే మహాశక్తిమంతుడు. మహాశక్తిమంతుడు ఆ 14 ఏళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణంగా బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడు. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత సీతాదేవి గర్భవతి వెళ్ళిపోగానే మళ్ళీ కూడా ఆ 13,000 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించింది. అంటే ఈ విధంగా ఏకపత్నివ్రతుడై ఈ జగత్తులో బ్రహ్మచర్యం యొక్క ప్రాముఖ్యాన్ని తన నడవడి ద్వారా పలికినటువంటి వాడు. అంతేకాకుండా తపస్సు చేసేవారిని తన హక్కున చేర్చుకునేవాడు శ్రీరామచంద్రుడు అని స్పష్టంగా పలికబడింది. శుకదేవి గోస్వామి ఏమన్నారంటే, ఎవరైతే శ్రీరామచంద్రుని కథ వింటారో వారు మాత్సర్య రోగం నుంచి బయటపడతారు. మాత్సర్య రోగం నుంచి బయటపడతారు, ముక్తిని కూడా పొందుతారు. ఎందుకంటే మన ముక్తిని పొందడానికి మొట్టమొదటి అడుగు ఏమిటంటే మాత్సర్యం నుంచి బయటపడడం. మాత్సర్యము అంటే ఓర్వలేనితనము. ఓర్వలేనితనాన్ని మనం మాత్సర్యంగా పలకవచ్చు. తర్వాత అంటే ఈర్ష్య కానీ ఓర్వలేనితనము, ఇవన్నీ కూడా మాత్సర్యానికి గుర్తు. అది మానవులకు ఉండేటువంటి అంటే చాలా బద్ధమైనటువంటి స్థితి. కాబట్టి దాని నుంచి బయటపడతారు. చూడండి అంటే ఏంటి, శ్రీరాముడు ఎప్పుడైతే మొన్నాడు ఇది పట్టాభిషేకం కాబోతోంది అనగానే వేరే కాదు నీకు కాదు నా కొడుకు అనగానే ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి కోపం లేకుండా, ఎటువంటి ఏం లేకుండా వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత అంటే ఈ విధంగా ఎక్కడ అంటే తర్వాత లంకారాజ్యాన్ని జయించాడు. లంకారాజ్యం జయించిన తాను ఉండడానికి ప్రయత్నించాడు. ఎవరైనా రాజు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే దాన్ని తన ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ శ్రీరామచంద్రుడు ఆ విధంగా చేయకుండా కేవలము తన యొక్క ధర్మపాలన కోసం ముఖ్యంగా భగవంతుడికి 6 రకాల విభూతులు ఉంటాయి. ఆ 6 రకాల విభూతుల్లో ఒకానొక విభూతి అనేది యశస్సు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణం భగ ఇతి గణ. యశస్సు అనేది భగవంతుడికి ఉన్నటువంటి షడ్విభూతుల్లో ఒక విభూతి. అదే శ్రీరామచంద్రుని అవతారంలో భగవంతుని యొక్క యశస్సు అనేది మాక్సిమం అంటే సంపూర్ణంగా ప్రదర్శితమైంది. కాబట్టి మనం అక్కడ వెళ్ళి చూస్తే ముఖ్యంగా ఈ సమయంలో ఎప్పుడైతే అందరిలో జాగృతమైందో రామజన్మభూమి విషయం అందరిలో జాగృతమైంది. కాబట్టి అక్కడ వెళ్తే కనిపిస్తుంటే మనకు ప్రతిక్ష అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వాళ్ళు పలకడం, రోడ్ల మీద అందరు గుంపులుగా పలకడము. తర్వాత అక్కడ అందరితో పలికిస్తుంటారు. కొంతమంది కూర్చుని శ్రీరామనండి శ్రీరామనండి జై శ్రీరామనండి అని వాళ్ళు మైకుల్లో చెప్తుంటారు. అంటే ఏంటి, ఆ యశస్సు అనే భగవంతుని యొక్క యశస్సు ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం. తర్వాత ఎప్పుడో త్రేతాయుగం అంటే అనేక కోట్ల సంవత్సరాల కింద చేసినటువంటి పరిపాలన ఇప్పటికి కూడా అంటే ఆ రామరాజ్యం అంటే ఏమిటో మనిషికి తెలియకపోయినా కూడా రామరాజ్యం కావాలి అంటే, రామరాజ్యం అంటే అందరూ హిందూ రాజ్యం అనుకోవచ్చు, కానీ రామరాజ్యం అంటే ఎటువంటి క్లేశాలు లేనటువంటిది రామరాజ్యం, ఎటువంటి భయాలు లేనటువంటిది రామరాజ్యం, ఎటువంటి అలసట లేనటువంటి రామరాజ్యం, అకాల మృత్యు కలనటువంటిది రామరాజ్యం. ఈ విధంగా అద్భుతంగా సార్. కాబట్టి కానీ వారికి అటువంటి ఏ విధంగా లభించింది, ఎందుకు లభించింది అంటే వారు రాముడితోటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఏ మనిషి అయినా కూడా భగవంతుడితోటి సన్నిహిత సంబంధాన్ని పొందుతాడో ఏదో ఒక రూపంలో, అది పుత్ర రూపంలో కావచ్చు, లేదా ప్రభువు రూపంలో కావచ్చు, లేదా ప్రియుని రూపంలోనే కావచ్చు, లేకపోతే మిత్రుని రూపంలోనే కావచ్చు, ఏ రూపంలోనే కావచ్చు,
కానీ ఎప్పుడైతే సంబంధాన్ని పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మస్థితిలో నిలిచి నిశ్చయంగా ఎటువంటి నాది వ్యాధి జరాగ్ద అనే దుఃఖ శోక భయక్లమ మృత్యుశ్చ నిశ్చితం ఆసీత్ రామ్ అనే అనే విషయము వాళ్ళ వస్తుంది. అంటే భగవంతుడితో సంబంధం అంటే ఆత్మ సంబంధం. ఆ నీళ్ళలో తీయబడిన చేపకు దానికి సుఖాన్ని కలిగించాలి, ఏం చేయాలి? దానికి ఏమి ఇవ్వక్కర్లేదు, దాని బంగారు పళ్ళలో పెట్టక్కర్లేదు, దీనిలో పెట్టే దాన్ని మెల్లగా తీసి నీళ్ళలో పడేస్తారు. ఆ నీళ్ళలో పడేయడం అనేది పెద్ద చెరువులోనే పడేయక్కర్లేదు, చిన్న గ్లాసులో పడేసినా చాలు. కానీ దానికి కావాల్సిన నీళ్లు చిన్న కప్పులో తీసి దాంట్లో పడేసి దానికి మళ్ళీ ప్రాణం వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి నీళ్ళే ఆధారం. అదేవిధంగా మన యొక్క సుఖానికి ఆత్మయే ఆధారం, మన యొక్క క్లేశ విముక్తికి ఆత్మదర్శనమే ఆధారం. అందుకోసం ప్రభుపాద వారు ఒక లెక్చర్లో 1936లో బొంబాయిలో ఇచ్చినటువంటి లెక్చర్లో ప్రపంచమంతా సుఖాభిలాష కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న సమయానికి ఎంతో ముందే మన వైదిక కాలంలోనే సుఖము యొక్క రహస్యాన్ని మన వాళ్ళు ఆల్రెడీ కనుక్కున్నారు, అందరూ చెప్పేశారు కూడా శాస్త్రం ద్వారా. అదేమిటంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మను అన్వేషిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితుడవై ఉంటావో అప్పుడు నిశ్చయంగా నీకు సుఖం లభిస్తుంది. అందుకు దానికి చేయవలసిన ఏమిటి అంటే అన్వేషించడం, గురువును అన్వేషించడం. ఆత్మలో అంటే మనని ఆ చీకటి నుంచి బయటపడేసే గురువుని అన్వేషించడం, తద్వారా వాళ్ళు సుఖభాగులవుతారు అని ఎంతో. అంటే మిగతా దేశాలు, అమెరికా ఉంది, అనేక దేశాలు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినాయి, అనేక మతాలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి. కానీ సుఖప్రాప్తికి మార్గము మన కోటాను కోట్ల సంవత్సరాల కింద సనాతన ధర్మంలోనే ఆల్రెడీ చెప్పబడింది. అది ఆత్మ గురించినటువంటి విషయము. ఈ ఆత్మ సంబంధించిన విషయం తెలుసుకోవడం కోసమే భక్తుల సాంగత్యం, సాధువుల సాంగత్యం. కాబట్టి సాధువుని ఎప్పుడు కనిపించి అడగాలి, అవునండి ఇంతకీ ఆత్మదర్శనం అంటే ఏంటి, ఆత్మదర్శనాన్ని పొందడం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని మనకు అర్థమైనా కాకపోయినా ఈ విషయాన్ని అడగాలి. ఆ చెప్పే వ్యక్తి ఏదో చెప్తాడు, కానీ కనీసం ఆత్మ గురించి చర్చ వచ్చింది కదా. మనం బంధువుని కలుస్తాం, బాగున్నావా అడుగుతాడు తప్ప, అవునండి ఈ మధ్య బాగుంటలేదు అంటే, సరేలేండి ఇట్లా వస్తూనే ఉంటాయి కాబట్టి మరీ చింతించకండి అని చెప్పి వెళ్ళిపోతాడు తప్ప, మన గురించినటువంటి మన అనారోగ్యం గురించి విషయం కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు దాన్ని పట్టించుకో. అంటే ఏదో అలవాటు తప్పును అడుగుతున్నారు తప్ప నిజంగా హృదయంలోంచి ఆత్మ నుంచి వచ్చినటువంటి మాటలు కాదు. కానీ నిజంగా మనం సుఖాభిలాషణం అయితే ఆత్మని గురించి చర్చించాలి, అడగాలి. మరి వాళ్ళ మనకు ఆ వార్త వచ్చినా రాకపోయినా సపోజ్ అడుగుతాం, ఇప్పుడు అబ్బాయికి పెళ్లి కావాలి లేదా అమ్మాయికి పెళ్లి కావాలి, అడుగుతాం ఏంటండి మా అబ్బాయికి పెళ్లి కావాలండి ఏమైనా ఉందా అడుగుతాం కదండి. ఆ ఎదుగున్న వ్యక్తి చెప్తాడా చెప్పడం ఆలోచించాం, మనం చెప్పేస్తుంటాం, అడుగుతాం అంతే. అదేవిధంగా ఆత్మ గురించి అడగాలి. ఎందుకంటే ఆత్మాన్వేషణలోనే ఆత్మ ప్రశ్న గురించే, కృష్ణుని యొక్క ప్రశ్న గురించే తద్వారానే ఎవరైనా సుఖభాగులు అవుతారు. ఆత్మ, పరమాత్మ, కృష్ణ, ఈ మూడింటి గురించినటువంటి ప్రశ్న అడగాలి. ఈ మూడింటి గురించిన ప్రశ్నలు ఎప్పుడైతే చేస్తున్నామో ఏదో ఒక రోజు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ విధంగా అలుగుతామో ఆ వ్యక్తి పలికినప్పుడు మన హృదయంలో చేరి అప్పటి నుంచి మన సుఖమయ ప్రాణం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. కానీ మనలో ఆ ఇచ్ఛ అనేది కలదు. తీర్థయాత్ర దానికి తోడ్పడుతుంది, ఎందుకంటే సాధువులు ఉంటారు కాబట్టి అక్కడ మహానుభావులు అనంతకాలం నుంచి అక్కడ తపస్సు చేసినటువంటి స్థానమై ఉంటుంది కాబట్టి అందరికీ అక్కడ సాగుతుంటుంది. మేము ఇదే సందర్భంలో అక్కడ 1000 సంవత్సరాల కింద 1200 సంవత్సరాల కిందటువంటి ఒక ఆంజనేయ స్వామి మందిరాన్ని దర్శించాము. అక్కడ ఇది ఎస్, ఇక్కడ స్పెషల్ ఇందాక చూపించాను ఒకటి
కెన్ యూ గో బ్యాక్ టు దట్ అందరికి వచ్చిన ఫోటో ఉంది ఇందాక లైట్ల మధ్య ఇది కాదు, అదే క్లోజర్ లో చూపించిన ఫోటో ఇందాక అందరం నేను చూపించే అది అజిత్ దాస్ ప్రభు. ఎస్ ఎస్ కరెక్ట్. దీన్ని హనుమాన్ గడి అనే మందిరం అంటారు. ఇప్పుడు అందరు దాదాపు అందరు వినే ఉంటారు, స్వామినారాయణ్ అనే పేరు వినే ఉంటారు. స్వామినారాయణ వాళ్ళ మందిరాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆయన 1837 ప్రాంతంలో అయోధ్యలో జన్మించినటువంటి ఒక సాధు పురుషుడు. ఆ సాధు చిన్నప్పటి నుంచి ఆయన చాలా భక్తి చేస్తుండేవాడు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని సేవించడం ద్వారానే అంతటి పరమశక్తివంతుడయ్యాడు ఆయన. ఈ హనుమాన్ గడిలో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఒకసారి గొడవ అయితే అక్కయ్య తిట్టగానే ఇంట్లో బయటకు వచ్చేసాడు. నేను ఇంటికే పోను అని చెప్పి వచ్చి ఈ హనుమాన్ గడికి వచ్చాడు. హనుమాన్ గడికి వచ్చి ఆ హనుమాన్ అక్కడ ఉండేటువంటి మహంతుని నేను ఇక్కడ సేవ చేస్తా అంటే, ఎవరు మీ అమ్మ వాళ్ళు ఎవరు అంటే అమ్మ నాన్న ఎవరు లేరు అన్నారు. ఇల్లు ఎక్కడ ఉంది అంటే ఎక్కడ మొత్తం వదిలిపెట్టేస్తానని. సరే ఇక్కడే ఉండు, నేను ఇక్కడ ఆంజనేయ స్వామి సేవ చేయండి. సో ఆ విధంగా ఈ హనుమంతుడిని ఇక్కడ సేవించి ఇక్కడ ఆశ్రయాన్ని పొంది ఇప్పుడు ఆ ప్రపంచం మొత్తంలో స్వామినారాయణ మందిర్లు కానీ తర్వాత అక్షరధామ్ ఉన్నాయో అంతటి అద్భుతమైనటువంటి అంటే అది వాళ్ళ వేరే ధర్మపదం, కానీ ఆ విధంగా చేయడానికి పరమ భక్తుల యొక్క సాంగత్యం, పరమ భక్తుల యొక్క ఆశీర్వాదం కావాలి ఆంజనేయ స్వామి. మాకు కూడా భాగ్యవశాత్తుగా మా నాన్నగారు కట్టించినటువంటి ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి ఉంది వరంగల్లో, హన్మకొండలో. సో ఎవరైతే ఆంజనేయ స్వామిని సేవిస్తుంటారో వారికి నిశ్చయంగా భగవత్ సేవ, భగవత్ కార్యాన్ని చేసేటువంటి శక్తి వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే భగవంతుని యొక్క కార్యక్రమాలు చేయడానికి ఆంజనేయ స్వామి సర్వత్రా సర్వదా సన్నద్ధుడై ఉంటాడు, అంత శక్తిమంతుడు కూడా ఉంటాడు. ఇక్కడ ఒక స్పెషల్ సంఘటన జరిగింది ఇక్కడ నాది. అదేంటంటే దీని తర్వాత ఇక్కడ ఫోటో అనేది అయిన తర్వాత పక్కకి వెళ్ళి అక్కడ రాముల వారి గుడి ఉంది. అందరికీ అక్కడ తీర్థం ఇస్తున్నాడు, తిలకం పెడుతుంది. ఆ తిలకం ఏదైతే ఉంటుందో సింధూరం, ఆ తిలకం నాకు ఎక్కడ పెట్టాడంటే ఎడమ కనుబొమ్మ ఈ చివరిలో పెట్టాడు, ఇక్కడ ఇట్లా పెద్దగా పెట్టాడు. ఇదేంటి ఎవరైనా తిలకం ఇక్కడ పెడతారు, ఇక్కడ ఈ కనుబొమ్మ మీద పెట్టాడు, అది కళ్ళలో నీళ్ళలో ఆ కళ్ళలో పడేటట్టు సింధూరం పెద్ద పెట్టాడు అనుకుంది. అది అయిపోయింది. దానికి ఆన్సర్ కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పెట్టారంటే ఆయన పొరపాటున ఇట్లా పెట్టబోయి ఇట్లా అయిందేమో అని ఎవరు అన్నారు కూడా, అట్లా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన ఫోటో అరుణ, అందరం కూర్చున్నాం కదా, కూర్చున్న ఫోటో అక్కడ చూడండి ఫోటో ఉంది, జస్ట్ వెనక్కి వన్ ఫోటో, ఓన్లీ వన్ ఫోటో. నో నెక్స్ట్ చూడండి ఇక్కడ బొట్టు. ఇక్కడ కూడా పూజారి సేమ్ ఈ ఎడమ కనుబొమ్మ చివర్లో పెట్టాడు. అందరికేమో మధ్యలో భృగుటి మధ్యలో పెట్టాడు, నాకు మాత్రం ఇక్కడ ఎడమ కన్ను. ఏమిటి ఇట్లా వీళ్ళు ఇట్లా ఎడమ వైపు పెడుతున్నారు అనుకుంది. వచ్చే రోజు నాకు తెలిసింది, ఒక సాధు కనిపించాడు, ఆయన పేరు మహాపవన కుమార్ దాస్ అని ఒక మహంత్ కనిపించాడు. నేను ఏమిటండి ఇక్కడ కొంతమంది పక్కకు పెడుతున్నారు ఏంటి అంటే అని చెప్పాడు. మధ్యలో పెడితే అది సీతారాముల స్థానం, భృకుటి మధ్యలోనే అంటే సింహాసనం లాంటిది. ఈ మన ఏదైతే మన ఫాల భాగం ఉందో ఆ ఫాల భాగం అనేది సింహాసనం లాంటిది. అంటే వాళ్ళ అభిప్రాయం, ఫాల భాగం అనేది సింహాసనం లాంటిది. ఆ ఫాల భాగం మధ్యలో సీతారాములు ఆసీనులై ఉన్నారు. కాబట్టి రాముల వారి వైపు ఈ కనుబొమ్మ చివరిలో ఉండేది హనుమత్ స్థానం.
కాబట్టి మీకు అది పెట్టి అంటే ఏంటి, హనుమంతుని యొక్క స్థానంలోనే మీకు ఆ తిలకం పెట్టబడింది స్పెషల్గా 2 సార్లు అని చెప్పి. సో ఆ విధంగా ఆంజనేయ స్వామి అయోధ్యలో ప్రత్యేకమైన వరదానం చేశారని నాకు అది ఇట్లా ఇంకా బయలుదేరబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు ఎదురుకుండా చక్కగా అంటే ఇది సేమ్ హనుమత్ గడిలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా. ఇది దాదాపు 1200 సంవత్సరాల కింద అటువంటి గుడి. ఈ మధ్యనే ఒక 2 ఏళ్ల కిందనే దాన్ని మొత్తం రెనోవేషన్ చేసి దాన్ని కొత్తగా చేశారు. అక్కడ మాకు ఒకటి ఆంజనేయ స్వామి స్పెషల్ ఫీస్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ మా అందరికి. అదేమిటంటే ఇంకొక ఫోటో చూపిస్తాను. ఇంకా అన్ని చూపించే కానీ ఇంతకీ రాముల వారు చూపిస్తలేదు. అది అరుణ పంపిస్తాం. ఒక ఫోటో పంపించా చూడు ఇప్పుడు. ఎస్, ఇది అంటే రామ జన్మభూమిలో స్థానంలోకి వెళుతూ దిగినటువంటి స్థానం కూడా. ఆ రోజు హెవీ వర్షం, మొత్తం వర్షం పడుతుంది. నా వెంట వచ్చిన వాళ్ళు మా బిజినెస్ వాళ్ళు, కానీ ఆధ్యాత్మికవేత్తలు అందరికీ అక్కడ చేసాం. దాని తర్వాత ఇంకొక ఫోటో పంపించా చూడు. ఆంజనేయ స్వామి ఇచ్చిన ప్రసాదం తింటూ మామిడి పళ్ళు. ఏదైతే ఆ 1200 సంవత్సరాల కిందో ఆ గుడిలో ఉన్నటువంటి పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పడినటువంటి పళ్ళు ఆ మహంత్ ఆయన అందరికీ ఇచ్చారు. ఆ రోజు భోజనం దాదాపు అదే, మధ్యాహ్నం భోజనం రాగా మామిడి పళ్ళు. ఆ విధంగా ఆంజనేయ స్వామి ప్రసాదం ఇక్కడ కూడా పట్టుకొచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తానికి పరమానందంతో ఈ రామదర్శనము దర్శనం జరిగింది. రామకథ కూడా నేను మీకు వివరించాను. తర్వాత ఇంకొక అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఈ అంటే మరి ఎక్కువ సంగతం కాకపోయినా కూడా అయోధ్యాపురం నుంచే స్వామినారాయణ మందిరాలు చూస్తూనే ఉంటారు. ఆ స్వామినారాయణ ఇంకొక జన్మస్థానం కూడా అయోధ్యనే. ఈ విధంగా ధర్మ సంస్థాపనకి, తర్వాత ప్రచారానికి కేంద్ర స్థాయికి మూల స్థానంగా నిలిచినటువంటి స్థానం అయోధ్య. కాబట్టి నిశ్చయంగా జీవితంలో ఒకసారైనా అయోధ్య దర్శించడం, అక్కడ హనుమంతుని అనుగ్రహాన్ని పొందడం, తర్వాత ముఖ్యంగా అనేక వందల సంవత్సరాలుగా హిందువులు చాలా ప్రయత్నాలు చేసి ఈ శ్రీరామచంద్రునికి ఆ స్థానాన్ని తిరిగి చేకూర్చినటువంటి స్థానం కాబట్టి సనాతన ధర్మ పాటించే వారముగా మనం డెఫినెట్గా దర్శనం చేయాలి. ముఖ్యంగా రామరాజ్యాన్ని కోరుతున్న వాళ్ళంగా, అంటే ఎటువంటి దుఃఖాలు లేనటువంటి జీవితాన్ని కోరుతున్న వాళ్ళంగా రామదర్శనం చేసుకోవాలి. అక్కడ నేను 2 రోజుల పాటు భాగవతంలో చెప్పబడినటువంటి రామకథను చదివాను. తద్వారా ఈ జగత్తులో అంటే ముఖ్యంగా ఇక్కడ కూడా శ్రీరామచంద్రుడు రావాలి, అది కాకుండా ఈ వైష్ణవ ధర్మం సర్వత్రా వ్యాపించాలి అనే సంకల్పం కాబట్టి, అటువంటి కోరిక కాబట్టి శ్రీరామచంద్రుని అనుగ్రహంతో హనుమత్ ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్రుని అనుగ్రహం పొందాలని నేను ప్రార్థించాను. కాబట్టి మనందరం కూడా నిశ్చయంగా శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని పొందుతాము. ఇది తీర్థస్థానంలో వైష్ణవులతో వెళ్ళడం ద్వారా, శాస్త్రంతో వెళ్ళడం ద్వారా మనం పొందవలసినటువంటి అసలైనటువంటి తీర్థయాత్ర ఫలం. ఇది లేనప్పుడు కేవలము స్నానం కోసమే కనుక వెళ్తే వాళ్ళని స ఏవ గోఖర
గాడిద లేకపోతే గోవు, గాడిద లేకపోతే గోవు. గాడిద లేకపోతే గోవు అని కృష్ణుడు ఎందుకు అన్నాడు? సయేవ గోఖర, ఐదర్ హార్స్ యాస్ ఆర్ కౌ. ఎందుకన్నా అంటే సాత్వికంగానే ఉన్నప్పటికీ, సాత్వికంగా ఉన్నాడు. ఎటువంటి ఇక్కడ ఆవు అనేది సత్వగుణానికి చిహ్నం, గాడిద అనేది తమో గుణానికి చిహ్నం. రెండున్నాయి. సత్వగుణానికి చిహ్నం ఆవు, తమో గుణానికి చిహ్నము గాడిద. ఎందుకు ఈ విధంగా కృష్ణ పోల్చాడు? తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళని మారకపోతే, ఏ తీర్థ బుద్ధి సలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయేవ గోఖర. ఎందుకంటే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సుఖభోగాలలోనే ప్రయత్నించేవాళ్ళు, అక్కడ కూడా పడుకోవాలని ప్రయత్నించేవాళ్ళు, ఈ విధంగా చేసేవాళ్ళు, వాళ్ళు గాడిదలతో సమానం. సత్వగుణంలోనే ఉన్నారు, సత్వగుణ పరిక్రమణ చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ హృదయంలో మార్పు రాలేదు. హృదయంలో మార్పు రాలేదు, ఆత్మదర్శనం కాలేదు. అప్పుడు వాళ్ళు సత్వగుణంలో ఉన్న పశువు లాంటి వాళ్ళు. అంటే సత్వగుణమే కానీ పశువు. అదేంటి? అది ఆవు. కాబట్టి తీర్థయాత్ర యొక్క ప్రత్యేకమైన లక్ష్యము ఏమిటి? తీర్థయాత్ర యొక్క లక్ష్యం ఏమిటి అంటే తపస్సు చేయడము, తమస్సు నుంచి బయటికి రావడం. చీకటి నుంచి బయటికి రావడం అంటే తమస్సు నుంచి బయటికి రావడం తీర్థయాత్ర యొక్క లక్ష్యం. తపస్సు చేయడం అనేది తీర్థయాత్ర యొక్క లక్ష్యం. తపస్సు అక్కడ వెళ్ళింది సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు అని తెలుసుకోకపోతే అది గాడిదతో సమానం. తీర్థయాత్ర వరకు వెళ్తున్నాడు కానీ అది చేస్తున్నాడు, అది గాడిదతో సమానం. అక్కడ సత్వగుణంలోనే ఉన్నాడు కానీ హృదయంలో మార్పు రాలేదు. సాధువులను కలుసుకునే ప్రయత్నం చేయలేదు, కథ వినాలని ప్రయత్నించలేదు. అప్పుడు వాడు గోవుతో సమానం. మంచివాడే కానీ గోవుతో సమానం. ఈ విధంగా మనకు శాస్త్రం పలికింది. ఏది ఏమైనా కూడా మనం తీర్థయాత్రలు తప్పకుండా చేయాలి, కానీ సంకీర్తనతో చేయాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలను విడిచిపెట్టి వచ్చే విధంగా చేయాలి. తద్వారా తీర్థయాత్ర ఫలం మనకు తప్పకుండా లభిస్తుంది. ఆ విధంగా పవిత్రం అయ్యి ఏదో ఒక నాటికి మనకు ఆత్మదర్శనం కలిగేటువంటి చక్కటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం గత కొన్ని వారాలుగా జడభరతుడు చదువుతున్నాము, వింటున్నాము. ఆ జడభరతుడు 3వ జన్మ వచ్చేటప్పటికల్లా భరత మహారాజు జడభరతుడిగా అయ్యాడు. అయిన తర్వాత ఆయన పరమ భక్తుడు కాబట్టి దొంగ నరబలి ఇద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా కాళికాదేవి ఆ దొంగలను వధించింది. తర్వాత సింధు సౌవీర రాజు ఆయనని పల్లకిని మోసేపోయి నియమించడం, ఆయన దానిలో ఆయన సరిగ్గా మోయలేకపోవడం వల్ల రాజు కష్టం కలగడం, రాజు నిందించడము, రాజు తిట్టడము, నేను నిన్ను దండిస్తాను, ఏంటి పిచ్చివాడా, నీకు బుద్ధి లేదా అని తిట్టడము, ఇవన్నీ చేశాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక ఈ వ్యక్తికి ఆత్మబోధ చేయకపోతే వీడికి ఇంకా అపరాధం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయంలో కూడా ఒకటి గమనించాలి. వైష్ణవులు ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు తెలియక వైష్ణవునికి అపరాధం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా వైష్ణవ అపరాధం జరగకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిన్ను సామాన్య మానవుడిగా భావించి, అందుకోసం కృష్ణ ఆచార్యమ్మ విజానీయం నావమన్యే కర్హిచిత్. గురువు పట్ల ఏనాడు కూడా అసూయను చూపించదు. నమర్త్య బుద్ధ అసూయేత. గురువు పట్ల ఏనాడు అసూయ చూపించద్దు, గురువును సామాన్య మానవునిగా భావించదు. ఎందుకంటే అసూయ, మాత్సర్యము అనేది సర్వసాధారణమైనటువంటి దుర్గుణం, సర్వసాధారణమైనటువంటి అమంగళం, సర్వసాధారణమైన అభద్రం. కాబట్టి
ఇది గురువు పట్ల, వైష్ణవుల పట్ల ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే గురువు అనేవాడు సుఖభోగం కోసం కాకుండా జీవుల యొక్క ఉద్ధారం కోసమే. అంటే ఏంటి? ఈ 5 పంచేంద్రియాలు మనస్సును ఆవహించున్నటువంటి బద్ధ జీవుడికి ఆ పంచేంద్రియాలను తీసి ఆత్మ మీద నిక్షిప్తం చేసే విధంగా ప్రయత్నించేవాడే గురువు. ఎందుకంటే ఆయన జ్ఞాన దృష్టిలో కనిపిస్తోంది, వీడి విధంగా చేస్తున్నాడు, వీడి పంచేంద్రియాలు మనస్సుతో లగ్నమై ఉన్నాయి. కాబట్టి ఆ పంచేంద్రియాలను మనస్సు నుంచి విడిపించి వాటికి స్వాతంత్రాన్ని ఇప్పించి అవి ఆత్మ మీద కేంద్రీకరితంగా చేయాలి. తద్వారా వీడు సుఖభాగుడవుతాడు, దుఃఖం నుంచి బయటపడతాడు, భగవతత్వం తెలుస్తుంది, కృష్ణతత్వం తెలుస్తుంది. చైతన్య మహాప్రభుదే అన్నారు, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామాం, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమా. ఈ విధంగా దక్షిణ దేశ యాత్రలో తిరుగుతున్నప్పుడు ఆయన మొత్తం ఆ ప్రయాణంలో పలుకుతున్నటువంటి పాడుతున్న పాట ఇదే, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమా, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామ. ఈ విధంగా సంకీర్తనలు చేస్తూ ఆయన అద్భుతంగా తిరిగారు. చైతన్య మహాప్రభు సందేశాన్ని కూడా ఇచ్చారు. వచ్చే వారం మనం తర్వాత ఈ సింధు సౌర్యపతికి రాజుకి జటాభరతుడు చేసినటువంటి ఉపదేశం గురించి ఆత్మ సందేశం మనం వచ్చే వారం, ముఖ్యంగా ఇది అయోధ్య గురించి దేశాన్ని అందరికీ పంచుకుందామని సంకల్పంతో దాన్ని నేను ఎక్కువగా పలికాను. అది కూడా చాలా మంగళకరమైంది. ఎందుకంటే ఎప్పుడైతే రామచంద్రుడి వైభవం కీర్తించబడుతుందో అది యశోకారకం అవుతుంది. రామచంద్రుడి గురించి చర్చించడం అనేది యశోవర్ధకం. ఎందుకంటే యశస్సు దివ్య విభూతి శ్రేష్ఠను ప్రదర్శించాడు కాబట్టి ఎవరైతే రామచంద్రుని వింటుంటారో, రామచంద్రుని యొక్క కథను పలుకుతూ ఉంటారో, రామవంటి అయినటువంటి హనుమంతుల వైభవాన్ని తలుస్తూ ఉంటారో వారికి నిశ్చయంగా యశస్సు అనేది పరిపూర్ణంగా వారికి లభిస్తుంది. అది వాళ్ళకి లక్ష్యం కాకపోవచ్చు వాళ్ళకి, అయినా కూడా వారికి సంపూర్ణంగా అది లభిస్తూ ఉంటుంది అని నాకు తెలిసిన విషయం. తర్వాత మన ఆంజనేయ అదే మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమకొండలో కిషన్పురాలో హరికీర్తన్ అపార్ట్మెంట్స్ స్థానంలో విరాజమానుడైనటువంటి ఆంజనేయ స్వామి మనందరికీ సంపూర్ణ రక్షణను వసవుగాక. మనందరికీ బుద్ధిమతాం వరిష్టం కాబట్టి బలబుద్ధి విద్య దీహుమహి, బలము బుద్ధి విద్య, తర్వాత రామకార్య సేవం ప్రభు కార్య సేవ దురంధత మనకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మనందరికీ అటువంటి అద్భుతమైన వరం లభించుగాక. అరుణ, నేను పంపించచ్చు ఒకటి. అక్కడ మహంత్ ఆయన నాతో ఒకటి భగవత్ కరుణ పంపించాడని. ఎస్, ఆయన మహంత్. చూడండి, నాకు ఈ ఎడమ కన్ను మీద కనిపిస్తున్నది తిలకం. ఎస్, అంటే ఏంటి ఆంజనేయ స్వామి అంటే ఏంటి? ఆ విధంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించినట్టుగా నేను భావిస్తున్నాను. ఆయన రూమ్ లో తీసుకెళ్ళి ఈ విధంగా ఆ శాలువ ఇచ్చారు. తీసుకొచ్చి నేను విష్ణుజన సేవిక ఆవిడ కూడా సేవ చేస్తాం కాబట్టి ఆ శాలువ ఆవిడకి సమర్పించాను. తద్వారా హనుమత్ కరుణ ఆమెకు లభించాలని ప్రార్థిస్తాను. శ్రీమద్ భాగవతరాజ్ కి జై. అభయాంజనేయ స్వామి.
की जय। రామబంటు హనుమానికి జై। హరే కృష్ణ. ఏదైనా హరే ప్రశ్నలు కృష్ణ ఉంటే ప్రభు, అడగండి. ప్రణామాలు. హరే కృష్ణ. హరే. అయోధ్య యాత్ర అందరికీ కాసేపు. कृष्ण प्रभु, धन्यवाद, प्रणाम।